శతాబ్దాలుగా దేశంలో రగులుతున్న ఎస్సీ ఎస్టీ వర్గీకరణ సమస్యకు సుప్రీంకోర్టు తెరదించింది. ఎస్సీ వర్గీకరణ చేపట్టేందుకు రాష్ట్రాలకు అధికారం ఉందని చారిత్రాత్మక తీర్పు వెల్లడించింది. ఈ నేపథ్యంలో సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. పార్వతీపురం మన్యం జిల్లాలో మాదిగ కులస్తులు, ఉద్యోగులు సంబరాలు జరుపుకున్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు హర్షం వ్యక్తం చేస్తూ పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో సంబరాలు జరుపుకున్నారు. పార్వతీపురం టీడీపీ ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ముఖ్య అతిథిగా పాల్గొని బాబు జగన్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మాదిగ ఉద్యోగులు, కులస్తులు ఆధ్వర్యంలో మాదిగ నేత మందకృష్ణ మాదిగ చిత్రపటానికి, జగన్జీవన్ రామ్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయచంద్ర మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణతో రెల్లి, పైడి, మాదిగ కులస్తులు ఎంతో అభివృద్ధి చెందుతారన్నారు. విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో మరింత రాణించే అవకాశాలు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ వర్గీకరణ ద్వారా అందరికీ సమన్యాయం జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ సామాజిక న్యాయం, సమన్యాయం జరగట్లేదని ఇప్పటికైనా గుర్తించినందుకు దళితులు కానీ ట్రైబల్ కానీ చాలా హర్షిస్తున్నారు. ఏం జరిగిందంటే పేరుకే ఎస్సీలు కానీ సామాజిక న్యాయానికి చాలా దూరంగా ఉన్న ఈ ఎస్సీల్లో అనుభవిస్తున్న వాళ్ళు అనుభవిస్తూ, ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నదానికి సామాజిక న్యాయానికి ఈరోజు నిదర్శనం అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మీ అందరూ కూడా గమనించాల్సింది 1996లో జస్టిస్ రామచంద్ర కమిషన్ వేస్తూ 2000లో దేశంలోనే ప్రప్రథమంగా ఎస్సీల వర్గీకరణ జరిపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు అని మీ అందరికి మరోసారి తెలుసుకోవాల్సింది. గవర్నమెంట్ వచ్చినంటనే చెప్పారు, నేను మాదిగిని, పెద్ద మాదిగిని అన్నారు ఆయన. ఆ మాట ఇచ్చి ఆ మాటకు తగ్గట్టుగా ఎన్డీఏ గవర్నమెంట్తో మాట్లాడి ఈరోజు మాదిగలు కానీ, రెల్లి కులస్తులు కానీ, పైడి కులస్తులు కానీ, ఆది ఆంధ్రులు కానీ ఎన్నో సంవత్సరాల 30 సంవత్సరాల కళ ఈరోజు నెరవేరింది. దళితులందరూ బాగుపడాలి, అందులో అందరూ ఉండాలి, ఉన్న 59 కులాలు కూడా అభివృద్ధి చెందాలనే గొప్ప నినాదంతో ఈరోజు సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం దళితుల పలిట ఒక గొప్ప వరంగా చెప్పడం జరుగుతుంది.